హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అరిసెలు ఉంటుందన్న ఆలోచనతో 1 కేజీన్నర బెల్లం తెప్పించి చక్కగా దాన్ని నీటికి శుభ్రంగా కొట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పెద్ద బాండీలు వేసేసి దాన్ని ఉడకబెట్టేసుకొని కొంచెం కరిగిన తర్వాత గరిటె పెట్టి వడపోసి మళ్ళీ వేరే బాండీలకు మార్చేసి ఈ విధంగా చక్కగా పాకం రెడీ చేయడం కోసం పెద్ద గిన్నె పెట్టి పాకం రెడీ చేస్తున్నాం. అదిగోండి ఏనాటి నుంచో పురాతన కాలం తెడ్డండి అది. తెడ్డు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు అసలు ఎవరు వాడుతున్నారండి? ఎవరు వాడతలేదు కదండి. మేమైతే ఎప్పుడు కూడా అసలుకి కారానికి మాత్రం తెడ్డే వాడతాం. ఇదిగో తెడ్డుకు తిప్పుతున్నాం. పాకం రాట రెడీగా ఉందండి. చక్కగా అరిసెలకి అద్దుకుంటారు కదా, నూనె తెల్ల నూనె చక్కగా కుట్ట దగ్గర తెప్పించి నీట్గా చక్కగా ఫ్రెష్గా భలే ఉన్నాయి కదండి. ఇవి గొండు నూనెలు, ఇవి కలుపుకోవడానికి మజ్జిగతో కలిపితే అది సలివిడికి చక్కగా అంటుకుంటాయండి. అందుకని నువ్వులు మజ్జిగతో కలుపుతారండి. ఇదిగోండి చక్కగా మనకు పాకం వచ్చేస్తుందండి. ఈ వాటర్లో చొక్క ఏమవుతుంది అందులో అలా వేసిన తర్వాత చక్క చేతితో మనం ఇలా అనుకోవాలండి. ఇలా అనుకున్న తర్వాత చక్క ఈ విధంగా రావాలి. అమ్మో ఇట్లా వచ్చింది అనుకోండి, పాకం వచ్చినట్టేనండి. అమ్మ రజనీ పట్టరేక అదిగోండి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటుందండి. కట్టేస్తాం. ఇది కూడా చక్కగా పాకాన్ని సరిపడా వరిపిండి చక్కగా మెత్తగా పట్టించుకొచ్చిన పిండి ఈ విధంగా పాకం వేసేసి మనం అనుకున్న పాతకాలపు తెడ్డుతో ఈ విధంగా తిప్పేస్తున్నామండి. చక్కగా శుభ్రంగా మెదుగ్గా తిప్పుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అది పెట్టేసుకొని చక్కగా పైపైన తర్వాత ప్లేట్ పెట్టుకున్నాం అనుకుంటే ఆరకుండా ఉంటే ఈ లోపు నూనె పెట్టేసుకొని మనం అరిసెలు చేసేసుకుందాం. ఇది కూడా చక్కగా 2 కేజీలు సుమారు ఆయిల్ పోసి బండిలో చక్కగా గ్యాస్ మీద పెట్టేశానండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత మనం పప్పులు స్టార్ట్ చేద్దాం. ఇవి కూడా అరిసెలు వేసుకోవడానికి చక్కగా పేపర్లు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలకి ఇదిగోండి ఈ పేపర్లకు ఆయిల్ రాసుకున్నాం అనుకోండి అరిసె మనం ఒకటి లేటాక చక్కగా ఈజీగా వస్తుంది. పట్టుకొని చక్కగా రెడీగా ఉంచేసామండి. ఇదిగోండి చిన్న ఉండ తీసుకొని చక్కగా సూపర్ పేపర్ మీద చక్కగా ఈ విధంగా చేసుకోవాలి. చక్కగా దీన్ని జారకుండా జాగ్రత్తగా ముకుట్లో వేయాలి. ఇదిగోండి ఇంత ఉండలు చేసుకుంటే సరిపడి పప్పులు వస్తాయి. ఇదిగోండి చక్కగా నూనె వేసి కాల్చిన తర్వాత ఈ విధంగా అరిసెలు చక్కగా వచ్చేయండి. మీకు నచ్చితే మాత్రం నాకు ఒక లైక్ ఇచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.